హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకి OnePlus మొబైల్ వచ్చింది. దీనిలో మనకి కంప్లైంట్ డెడ్ కండిషన్ వచ్చింది. మనం ఆల్రెడీ ట్రబుల్ షూట్ చేసాం. దీనిలో మనకి ర్యామ్ కంప్లైంట్ అయితే రెగ్యులర్ గా వస్తుంది. ప్రెజెంట్ అయితే నేను ర్యామ్ అయితే రివాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ప్రెజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మొబైల్ ని. ఓకే, ఆల్రెడీ మనకి ఇది సర్వీస్ సెంటర్ లో చూపించారంట. దానిలో మనకి మదర్ బోర్డ్ కంప్లైంట్ అని చెప్పారు. ప్రెజెంట్ అయితే నేను దీన్ని చిప్ లెవెల్ లో మనకి ర్యామ్ కంప్లైంట్ ఉంది, చూశారు కదా, అది ర్యామ్ అనమాట. ఆ ర్యామ్ అనేది ఇప్పుడు డ్యామేజ్ ఉంది. దీన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం సైడ్ కట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేర్ఫుల్ గా చేసుకోవాలి, కట్టర్తో చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇట్లా కేర్ఫుల్ గా మెల్లగా కట్ చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. టెక్నీషియన్స్ స్టార్టింగ్ ఉన్న బేసిక్ ఉన్న చూసారు కదా, వాళ్ళు మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక సైడ్ మాత్రమే కట్ చేయాలి. టూ సైడ్ కట్ చేసి మెల్లగా దాన్ని తొలగించుకోవాలన్నమాట సైడ్గా. ఓకే, చూసారు కదా, మెల్లగా తీస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి, లేకపోతే ఇంటర్నల్ ట్రాక్లు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంపోనెంట్స్ కూడా చాలా దగ్గర ఉంటాయి దీనిలో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, కొత్త టెక్నీషియన్స్కి ఇలా లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అయిపోయినాక కొంచెం ఈజీగానే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇట్లా. మీరు ఎవరికైనా మీకు ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏంటంటే, మీకు బ్లోయర్ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ టెంపరేచర్లో చేసుకోవాలి. అయితే ముందుగా మనం సైడ్గా గ్లూ ఉంటుంది, బ్లాక్ గ్లూ, అది కట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకి బేసిక్ టూల్, ఇది ఒక టైప్ ఆఫ్ టూల్. దీనిలో కూడా మనం కట్ చేసుకోవచ్చు. అదర్ టూల్స్ కూడా ఉంటాయి దీనిలో మనకి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక కార్నర్ నుంచి మనం అయితే ర్యామ్ అనేది ఇప్పుడు మనం లిఫ్ట్ చేసాం. ఓకే, ర్యామ్ అయితే వచ్చేసింది. దీనికోసం టెంపరేచర్ కొంచెం లో టెంపరేచర్ యూజ్ చేశాను, అంటే లైక్ 320 ఆ రేంజ్లో అయితే మనకి ర్యామ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, హెవీ టెంపరేచర్ అయితే పెట్టకూడదు, దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ ర్యామ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మనం 183 PPDని యూజ్ చేసి ప్రజెంట్ అయితే నేను డౌన్ గ్రేడ్ చేస్తున్నాను మదర్ బోర్డ్ని. ఆ డౌన్ గ్రేడ్ చేసిన తర్వాతనే మనం రీఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ర్యామ్ ప్రజెంట్ అయితే నేను డౌన్ గ్రేడ్లో చేస్తున్నాను. కొంచెం ప్రాసెస్ అయితే లెంతీగా ఉంటుంది. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఫ్రెండ్స్ అయితే మీరైతే కొంచెం స్లోగానే చేసుకోవాలి, టైం టేకన్ పడుతుంది. మినిమం ఒక 1 అవర్ అయితే ఈజీగా పట్టేస్తుంది. మీరు ఫాస్ట్గా చేయొద్దు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెల్లగా చేసుకోండి. 2-3 టైమ్స్ అయితే పడుతుంది మనకి ప్రజెంట్ అయితే మదర్ బోర్డ్ క్లీన్ చేయడానికి. పైన గ్లూ అనేది బ్లాక్ గ్లూ చాలా హార్డ్గా ఉంటుంది. దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఆ నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఓకే, చూసారు కదా, ఇప్పుడు క్లీన్ అయితే మదర్ బోర్డ్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, మదర్ బోర్డ్ క్లీన్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఐసీకి వెళ్ళిపోదాం. ర్యామ్ తీసుకుందాం. ర్యామ్ అయితే తీసుకున్నాం. చూడండి, ఇది ర్యామ్ని మనం ప్రజెంట్ అయితే కంప్లీట్ బ్లాక్ పేస్ట్ని ముందుగా క్లీన్ చేయాలి. దీనికోసం మళ్ళీ డౌన్ గ్రేడ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, లెంతీ అయ్యే ప్రాసెస్. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ర్యామ్ని కూడా హార్డ్గా ప్రెస్ చేయకూడదు. ఓకే, చూశారు కదా, నేను ఎట్లా ఓన్లీ ఫర్ దాన్ని ఎట్లాంటి పీసీబీ హోల్డర్లో కానీ అట్లాంటి ప్లేస్లో పెట్టకూడదు. జనరల్గా అలా పెట్టడం వల్ల కూడా మనకి ర్యామ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి అలా ఏం చేయకూడదు. డైరెక్ట్గా మనం సిలికాన్ ప్యాడ్ పైన చేస్తున్నాను. చూసారు, ఆ సిలికాన్ దాని మీద చేయడం వల్ల ఏమవుతుందో ర్యామ్ స్మూత్గా ఉండి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్లస్ ఏంటంటే, మనం క్లీన్ చేసేటప్పుడు సిలికాన్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, అది సాఫ్ట్గా ఉండడం వల్ల మనం ప్రెస్ చేసినా కూడా పెద్దగా దానికి ఎఫెక్ట్గా పడదు. అదే మీరు ఒక హోల్డర్లో పెట్టారనుకోండి, సో మీరు బేసిక్స్ ఫుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొంచెం మీరు సాల్వింగ్ రాడ్ని కొంచెం ప్రెషర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఐసీ తొందరగా క్రాషెస్ లిటిల్ బిట్ క్రాషెస్ వస్తాయి. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రాక్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దానికోసం మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నాము. కొంచెం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ క్లీనింగ్ నెక్స్ట్ మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే, క్లీనింగ్ కొంచెం టైం టేకిన వర్కే. చూసారుగా, క్లీనింగ్ అయిన తర్వాత మనకి ఐసీ అయితే మీకు ఎలా కనిపిస్తుందో చూద్దాం. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఆఫ్టర్ మనం హార్డ్ బ్రష్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ హార్డ్ బ్రష్ యూజ్ చేస్తే మీకు బెటర్ అవుట్పుట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకన్ వరకే, కొంచెం టైం మెల్లగా చేసుకోండి. ప్రాసెస్ అంత హార్డ్గా అంత ఫాస్ట్గా అయితే ఏం చేయొద్దు. దానివల్ల కంప్లైంట్స్ అయితే అంత తొందరగా ఏం సాల్వ్ కాదు. మనకి అవుట్పుట్ అనేది సక్సెస్ కావాలి కాబట్టి టైం టేకన్ తీసుకోండి, పర్లేదు మ్యాక్సిమం. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, ఇప్పుడు ఏదైతే నేను రోసిన్ ఫోమ్ అనేది అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఐసీ తొందరగా కూర్చుంటుంది. ఓకే, రోసిన్ ఫ్లో అప్లై చేసిన తర్వాతనే మనం ఐసీని ఎప్పుడైనా ఇన్సర్ట్ చేయాలి. డబుల్ డెక్కర్ ఫోన్స్లో అయితే ఇదే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఇప్పుడైతే రోసిన్ వేసిన తర్వాతనే మనం ఐసీని ఇన్సర్ట్ చేసాం ర్యామ్. ఓకే, ఆఫ్టర్ లైట్గా హీట్ చేసుకుంటే మనకి ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది, నో ఇష్యూ. ఓకే, చూసుకున్నారు కదా, కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గానే ఉండాలి. కాంపోనెంట్స్ని చెక్ చేసుకోవడం కానీ, అక్కడ మనకి ఏదైనా కాంపోనెంట్ మనకి డిస్టర్బ్ అయిందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతే తప్ప డైరెక్ట్గా ఫైనల్గా వెళ్ళిపోకూడదు. తర్వాత
కొంచెం జాగ్రత్త తీసుకుంటేనే మనకు అవుట్పుట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇన్స్టాలేషన్ అవుతుంది. చూసారు, హీట్ చేస్తాను. హీట్ చేసినాక ఆటోమేటిక్గా మనకి ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, కొంచెం టైం, ఒక 30 సెకండ్స్లో అయితే అయిపోతుంది వర్క్ అయితే. ఇన్స్టాలేషన్ చాలా ఈజీగానే ఉంటుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే, ప్రాపర్ హీట్ అయితే చేసుకోవాలి. ప్రాపర్ హీట్ చేసుకుని కంప్లీట్గా హీట్ అప్లై చేయాలి, ఫ్లెక్స్ అప్లై చేయాలి. అప్పుడే మనకి ఐసీ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుంది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనకి రిజల్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారుగా ఫోన్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత దానిలో మదర్ బోర్డ్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇదంతా కూడా మనకి స్టూడెంట్స్ లైవ్గా చూస్తూ ఉంటారు. ప్రాక్టికల్స్ అన్ని కూడా మాక్సిమం లైవ్గా ప్రాక్టికల్ వాళ్ళకి చూపించేటట్టే చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ ప్రొడక్ట్స్ కెమిటిక్లో చెక్ చేసుకుంటే మనకి ఐసీ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఛార్జింగ్ అయితే తీసుకుంది. ఓకే, ఆ తర్వాత మనకి OnePlus లోగో వచ్చింది. ఇక చూసారుగా ఫోన్ అయితే కంప్లీట్గా ఆన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.